జై వాసవి శ్రీ చక్రశత శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం ధవళేశ్వరి. ప్రతి 9 శుక్రవారాలు ప్రతి శుక్రవారం ప్రతి ఒక్కరు వచ్చి ఉదయాన్నే కుంకుమార్చన చేసుకుని సాయంత్రం లలితాపారాయణ గట్ట చేసుకుంటారు. అదేవిధంగా ఎవరు వచ్చిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ చక్రశత శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారు ఇక్కడి నుంచి ప్రతిష్ట అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినా సరే వాళ్ళ కోరికలు తీర్చే కల్పవల్లిగా ఇక్కడ ప్రసిద్ధిగా ఉన్నది అమ్మవారు. కాబట్టి ఎవరైనా సరే ప్రతి శుక్రవారం వచ్చి 9 శుక్రవారాలు వచ్చి ఇక్కడ అమ్మవారి పూజ చేసుకుంటే అదేవిధంగా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ వినాయకుడు ఉన్నారు, అదేవిధంగా బాలసుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. వివాహం కానీ ఉద్యోగం గురించి కానీ అదేవిధంగా ఇంట్లో ఏదైనా సమస్యలైనా కానీ ఏ విధంగా అయినా సరే వచ్చి అమ్మవారికి చేసుకుంటే చాలా శుభంగా ఉంటుంది. సర్వే జన శుభ్రభవంతు. జై వాసవి. గోదావరి తీరన వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ చక్రజేత వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఆలయంలో 1986 ప్రతిష్ఠ జరిగింది. దాని తర్వాత మళ్ళీ 2020లో పునఃప్రతిష్ఠ మళ్ళీ నూతనంగా ఆలయం నిర్మించి పునఃప్రతిష్ఠ చేసాం. ఇది మా 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 ధవళేశ్వరం ఆర్యవేశ సంఘం మరియు ట్రస్ట్ ఆలయ ఆగమ శాస్త్ర సిద్ధాంతికరైన దేవులపల్లి సుబ్రహ్మణ్యం గారు భోజన ఆధ్వర్యంలో పునఃప్రతిష్ఠ జరిగిన తర్వాత ఈ టెంపుల్కి మాకు ₹1 లేకుండా మేము మొదలెట్టాం. ఎలా జరిగిందో అమ్మవారు అంతా ఆవిడ కృపాకటాక్షం జరిగింది. ఈ టెంపుల్ మోడల్ కూడా మేము కమిటీ మెంబర్లు మన గుంటూరు జిల్లాని పెదకూరపాడు గ్రామానికి వెళ్ళి అక్కడ కడుతుంటే వాళ్ళని చూసిన తర్వాత కట్టాలని నిర్ణయించుకున్న తర్వాత మాకు అమ్మవారే పంపించే మాకు చౌడోపు లక్ష్మీనారాయణ అని చెప్పి హైదరాబాద్ వాస్తవులు ఆయన మన రాజమండ్రి మన టెంపుల్ మహంకాళ టెంపుల్ ఒక ఆయన లీగల్ అడ్వైజరు ఆయన ఆధ్వర్యంలో ఆ టెంపుల్ కట్టారు. ఆ వాస్తు స్థపతి సిద్ధాంతికరైన వాసుగారి నరసాపురం వాస్తవులు వాసుగారి ఆధ్వర్యంలో ఈ టెంపుల్ కట్టడం జరిగింది. మొత్తం ఆగమ సిద్ధాంతం ప్రకారం ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రతిష్ఠ కూడా పునఃప్రతిష్ఠ కూడా జరిగిన తర్వాత దినదిన పెద్ద ప్రవర్తమానం అవుతూ మా పూజలో ప్రతి పౌర్ణమికి కుంకుమ పూజ జరుగుతుంది. ఇక్కడ సంతానం లేని అందరూ కూడా ఖచ్చితంగా సంతానం జరిగింది. మా సంతానం కలిగింది మా సందర్భంగా తెలిసిన వివాహం జరిగిన వాళ్ళకి దూర విద్య కోసం వచ్చిన అందరూ కూడా చాలా సక్సెస్ అయ్యారు. దీనికి విషయంలో అమ్మవారు కలిసిన తర్వాత అమ్మవారు అన్ని చోట్ల విగ్రహ మామూలుగా ఉంటాయి. అక్కడ శ్రీచక్రంతో కలిపి అమ్మవారు ఉంటారు. ఇక్కడ అది స్పెషాలిటీ, ధవళేశ్వరం స్పెషాలిటీ, శ్రీచక్రం స్పెషాలిటీ. ఈ టెంపుల్ కూడా ఆగమశాస్త్రానికి అన్ని రకాలుగా ఆలోచించి ఒక సిద్ధాంతికార స్థపతి ఆధ్వర్యంలో మేము నిర్మాణం చేయడం జరిగింది. మాకు ఈ కార్యక్రమాలు కూడా మేము డైలీ బాలభోగం ఉంటుంది. డైలీ బాలభోగం ఉంటుంది. బాలభోగంలో డైలీ ప్రసాదం ఒక పేరు మీద ఎవరో ఒక నెలలో ఒక దాత ఇస్తారు. దాత ప్రకారం డైలీ ఒక ½ కేజీ ప్రసాదం పులిహార చక్కెర భోగం ప్రసాదం డైలీ భక్తులు పంపించడం జరుగుతుంది. డైలీ కంపల్సరీ. త్వరలో కళ్యాణ మండపం కూడా మీ అందరి సహకారంతో ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. జై వాసవి. జై వాసవి. ధవళేశ్వరంలో వేయించి ఉన్న అమ్మవారు. అయితే ఈ అమ్మవారి యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే మేము కమిటీ ఏర్పడ్డాక ₹1 మా దగ్గర ఉండదు. కానీ కార్యక్రమాలు ఆవిడే చేయించుకుంటారు. డబ్బులు ఎలా వస్తాయో తెలియదు. మాకు అన్ని కార్యక్రమాలు ఆవిడ దిగ్విజయంగా ఈ రోజు వరకు కూడా అంతా ఆవిడే చేయించుకుంటారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఆవుతేహం రోజు నాడు ప్లస్ అమ్మవారి పుట్టినరోజు నాడు కూడా ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 5 రోజులు పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దేవి నవరాత్రులు కూడా 9 రోజులు నిర్వహిస్తున్నాం. అలాగే ప్రతిరోజు ప్రతి పౌర్ణమికి కుంకుమ పూజలు జరుగుతున్నాయి. శుక్రవారం నాడు సాయంత్రం మహిళా సమాజం వాళ్ళు వచ్చి పారాయణం చేస్తారు. ప్లస్ పొద్దున మాట కుంకుమ పూజ కూడా చేస్తాం. జై వాసవి. ఇప్పుడు వాసవి కన్యకా పరమేశ్వరి వయసు కుల దేవత నా భావం దోషంలో పోయిందంటూ అన్ని క్యాస్టులు వచ్చి దండం పెట్టుకుంటారు. అన్ని క్యాస్టులు పౌర్ణ పూజలో పాల్గొంటున్నారు. ఇప్పుడు అమ్మవారి గుడి అన్న తెప్పి వాసవి కన్యకా గుడి అంటలేదు దోషంలో. అది మాట అమ్మవారి గుడి అన్న భావం వచ్చింది. నవజనాలు వచ్చింది. ధనుమాసం 30 రోజులు డైలీ
కంపల్సరీ రోజుకి 100 మంది పొరుగురు భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమృతేన వృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుకీర్తిం ప్రజాం దదుః భాగధేనేన ఇంద్రనీతి బ్రాహ్మణ రజేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వేద ప్రభా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదేర్వై దేవతాస్తాః సర్వా వేదవిద బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకీర్తయే తేతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్రముత్తమః భవతి సర్వస్యాప్యే సర్వస్త్యజిత్యే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతమానం భవతి శతాయ పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. జయ వాసవి శ్రీ చక్రవర్తి శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి ప్రాంగణంలో జరిగిన కార్యక్రమాలు ఏమిటంటే ఉదయాన్నే అమ్మవారికి కుంకుమ జరుగుతుంది. అదేవిధంగా తదనంతరం అమ్మవారికి బాలభోగం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారము ఉదయాన్నే కుంకుమ పూజ, సాయంత్రం ఏంటంటే అమ్మవారికి లలితా పారాయణ, అదేవిధంగా తర్వాత అమ్మవారికి ఉయ్యాల సేవ, పౌర్ణమి సేవ జరుగుతుంది. అదేవిధంగా ప్రతి పౌర్ణమికి అమ్మవారికి కుంకుమ పూజ తాగిత, అదేవిధంగా ఆ రోజు లలితా పారాయణ, కుంకుమ పారాయణ కూడా జరుగుతుంది. జయ వాసవి.